జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? డైటింగ్ల పేరుతో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం యూట్యూబుల్లో. ఇంత తినండి, 50 గ్రాములు తినండి, 40 గ్రాములు తినండి, ఒక పూటే తినండి, రోజస్తమాను 10 గంటల పాటు వాటర్ తాగి ఉండండి, అయితే ఆరెంజ్ జ్యూస్ తాగండి, తొక్క తినండి, తోలు తినండి, లోపల ఉన్న గుజ్జు పడేసి పైన ఉన్న తొక్కలు తినండి. ఈ రకమైన పిచ్చి వాళ్ళ వల్ల కేరళలో 18 ఏళ్ల పాప, పేరు చెప్పడం ఇష్టం లేదు, 55 కిలోలు ఉంది. 18 ఏళ్ళ అమ్మాయి 55 కిలోలు ఉంటాం ఏమైనా గొప్ప విషయమా? యూట్యూబ్లో డైట్ ప్రోగ్రామ్ చూసి తను ఎలా చనిపోయింది అనేది మనం చూసాం, న్యూస్లో కూడా మీరు అందరూ చూసుంటారు. 22 కిలోలకు వచ్చి తన వెయిట్ ఓన్లీ వాటర్ తాగిందిట, 4 రోజుల పాటు 22 కిలోలకు వచ్చి చచ్చిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? చంపకిచ్చి 4 పీకి దాన్ని తీసిపోయి హాస్పిటల్లో పెట్టి సిలిండర్లు పెట్టించకుండా అది చేసే డైట్ ప్రోగ్రాంలు అన్నీ మీరు చూస్తారా? ఇప్పుడు 55 కిలోలు అంటే నార్మల్ వెయిట్, మనిషి నార్మల్ వెయిట్, ఆరోగ్యకరమైన వెయిట్. ప్రతి ఒక్కడు అబ్బా సన్నగా ఉన్న వాళ్ళని చూడంగానే అబ్బా మెరుపు తీగలాగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. ఏంటండి, మొన్న మాకు కరోనా వచ్చినప్పుడు మీ అందరికి ఒకటి చెప్పాలి. నేను కరోనా వచ్చినప్పుడు చేరినప్పుడు 75 కేజీస్ అండి. నేను డాక్టర్ కరీం అని ట్రీట్మెంట్ చేశారు కరోనా వార్డులో. అమ్మో చాలా వెయిట్ ఉన్నావు తల్లి, నువ్వు వెయిట్ తగ్గకపోతే చచ్చిపోతావు, హార్ట్ అటాక్ వచ్చి అన్నారు ఆయన. కరోనాలో నేను కోమా స్టేజ్లో ఉన్న పేషెంట్ని. దాని తర్వాత సార్ నాకంటే సన్నగా ఉన్న వాళ్ళందరూ నా కళ్ళ ముందు అన్నాలు తిని టప టప టప, నేను అనుకునేదాన్ని చూస్తూ వాళ్ళందరినీ ఇవన్నీ బెడ్లు వేసేవాళ్ళు. నేను 10 మందికి అన్నం పెట్టిన నేను కరోనా వార్డులో కూర్చుని ఒక అన్నం కోసం, ఒక మంచినీళ్ళ కోసం 2 నెలలు మంచినీళ్ళు లేదు, నెల 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, ఎస్ఎల్జీ హాస్పిటల్లో. నెల రోజులు వాటర్ చుక్క పోయలేదు, నాలుక మీద పోయిండి 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 అని ప్రాధాయపడ్డా. ఎంతో మందికి నా చేతితో అన్నం పెట్టిన నేను. ఒక పూట అన్నం పెట్టేవాడు కానీ తమ్ముడు బయట నుంచి జ్యూసులు పంపిస్తే డాక్టర్లు తాగుతూ ఉండేవాడు సరదాగా. గిరిజా మేడంకి ఇవాళ ఏ జ్యూస్ వచ్చిందిరా, తమ్ముళ్ళు ఏం పంపించారు, ఆల్ డ్రై ఫ్రూట్ జ్యూస్ వచ్చింది సార్ అనగానే నవ్వుకుంటూ తాగుతూ ఉండేవాళ్ళు నా కళ్ళ ముందు. జోక్ అంతే, వాళ్ళు తాగారు, అది నాతో మాట్లాడేవాళ్ళు అనమాట, నన్ను కొంచెం ధైర్యం తెప్పించడం కోసం. అయితే సార్ నా కళ్ళ ముందు ఒక సన్నగా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ మంచి మంచి భోజనాలు వచ్చేది, వాళ్ళ మంచి మంచి బయట నుంచి పంపించేవాళ్ళు, చికెన్ తినేవాళ్ళు, లోపల నుంచి అది ఇది ఏవో తినేవాళ్ళు. 12ంటికి తిన్నవాడు 3ంటికి మనిషి ఉండేవాడు కాదు అక్కడ. టపా 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 చచ్చిపోయేవాడు. చక్కగా సన్నగా నాజుగ్గా ఇంతకాలం ఇంత చేస్తూ ఉండాలి. నేనేమీ లావ్ అవ్వమని చెప్పను, లావ్ అవ్వటం కూడా కరెక్ట్ కాదు. ఎంత ఉండాలో మనిషి అంత ఉండమని చెప్తున్నాను. దాని తర్వాత నేను అనుకునేదాన్ని, ఏంటి మనం వాళ్ళందరూ తింటుంటే మనమేంటి భోజనం లేదనుకోవడం, ఏం పర్వాలేదు దేవుడు ఉన్నాడు అన్నిటికీ, దేవుడు నామస్మరణ చేసుకుంటూ పడుకుందాం, వాడు పెట్టకపోతే మనకేమైంది, పెడితే తింటే చేస్తావు, ఆక్సిజన్ తీయాలి కదమ్మా నీకు పెడితే. అందుకే నా ముక్కు కూడా పోయిందండి, ఆక్సిజన్ సిప్యాప్ పెట్టడం వల్ల గట్టిగా లాగి నేను వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదని వాళ్ళు తీయకుండా నాకు కాటన్ కూడా పెట్టకుండా సిప్యాప్ పెట్టి అసలు ఓపెనే చేయలేదు వాళ్ళు. కాటన్ కూడా లేకపోయేసరికి ముక్కు ఇటు నుంచి ఇటు కట్ అయిపోయింది అనమాట. అయితే అందరూ టపటప 1 గంటకి లంచ్ చేసేసేవాళ్ళు, చక్కగా మందులు ఇచ్చేవాళ్ళు. 3:30కి చచ్చిపోయారని చెప్పి కబురు, ఇదేంట్రా బాబు ఇలా చచ్చిపోయారని. తర్వాత నేను ఎన్ని కిలోలకు వచ్చాను తెలుసా అండి? 58 కిలోలకు వచ్చాను నెల 15 రోజులకి. నేను 75 పైన ఉన్నాను. అయితే డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఎంత తగ్గావు అసలు, నీ మెరాకిల్ అసలు, ఒక పూట ఇది లేకుండా తగ్గావు, కానీ నిన్ను బతికించింది ఏంటో తెలుసా? నీ ఫ్యాటే నిన్ను కరిగిస్తూ నీకు ఆహారం ఇస్తూ నిన్ను బతికించుకుంటూ వచ్చింది. అదే కనుక నువ్వు 55 కేజీస్ ఉన్నావు అనుకో, నువ్వు ఈ నెల 15 రోజుల నుంచి నీకు మంచినీళ్ళు పెడితే అప్పుడు నువ్వు 20 కేజీస్కి వచ్చి నీకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి నీకు హార్ట్కి సప్లై చేయకుండా ఏదేదో చెప్పారు వాళ్ళ డాక్టర్ల భాషలో. నేను తప్పుగా చెప్తే మళ్ళీ అందరు తప్పుగా తీసుకుంటారు. వాళ్ళ భాషలో ఏదో చెప్పారు, నువ్వు ఉండేదానివి కదమ్మా, నీ ఫ్యాటే నిన్ను కరిగించుకుంటూ తీసుకొచ్చింది, అందుకు నువ్వు ఆరోగ్యంగా బయటపడగలిగావు తల్లి అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఆ టాపిక్ నుంచి ఈ టాపిక్లోకి ఎందుకు వచ్చానంటే, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పిల్ల ఇంత డైట్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని 50 గ్రాములు తింటాం, 30 గ్రాములు తింటాం, ఒక మిషన్ కొనుక్కోవడం ఇంట్లో, ఆ 0 రాగానే దాని మీద భోజనం పెట్టడం, ఇంత ముద్దండి అన్నం, ఇంత ముద్ద తినేయటం, ఇంత ఉండటం అన్నీ అని చెప్తున్నారు. కడుపు నిండా తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా ఉండండి. ఇంట్లో అమ్మా నాన్నల కంటే మంచి డైటీషియన్లు ఎవ్వరూ ఉండరని చెప్తాను నేనైతే. డాక్టర్లు కూడా అది తాగొద్దు ఇది తాగొద్దు అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన డాక్టర్లు కూడా చక్కగా సృష్టిగా భోజనం చేస్తారు. భోజనం దొరికినప్పుడు అమ్మా నాన్నకి మించిన డైటీషియన్ ఎవ్వరూ ఉండరు. ఆరోగ్యకరంగా తినండి. తెల్లవారుజామున వెళ్ళిపోయి 3ంటికి దమ్ బిర్యానీలు రోడ్ల మీద ఎక్కేసి తిరిగేసిన
లేకపోతే ఐస్ క్రీమ్ కావాలని కేజీ ఐస్ క్రీమ్ ఒకేసారి తినేసినా మంచిది కాదు. మనం వండుకునేది హెల్తీగా వండుకుని చక్కగా ఆయిల్ తక్కువ వేసుకుని మంచిగా 2 గరిటెలు నెయ్యి వేసుకుని చక్కగా తిన్నా మనకు ఆరోగ్యంగా ఉంటాం చక్కగా. దయచేసి ఇట్లాంటి డైట్లు ఫాలో అయ్యి కేరళ అమ్మాయిలాగా చక్కగా డైట్ చేద్దాము, మనం ఇంకేదో సన్నగా అయ్యి మెరుపు తీగలాగా ఉందాము అని చెప్పి 20 కిలోలకు వచ్చి చచ్చిపోయి ఈరోజు వాళ్ళకి తల్లిదండ్రులు కడుపుకోత మిగిల్చింది. డైట్లు చేసే వాళ్ళందరూ కూడా వ్యాలిటీకి ఎన్ని తినాలో చక్కగా 2 పుల్కాలు పెట్టుకోండి, ఒక 1/2 కిలో కూర పెట్టుకుని తినేసి మెదలకుండా వెళ్ళిపోయి 10 సార్లు వాకింగ్ చేసి ఇంటికి వచ్చి పడుకోండి, మీకు ఏమీ జరగదు. అతిగా జిమ్ చేసినా అతిగా డైట్ చేసినా మనుషులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కనుక పిల్లలందరూ డైటింగ్ చేయండి, తప్పులేదు, కానీ అతిగా మాత్రం ఏది చేయమాకండి. ఓకేనా?